వృక్ష ఆవరణ శాస్త్రం. ఇందులో నీటి మొక్కలు, హైడ్రోఫైట్స్, నీటి మొక్కల గురించి ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే నీటి మొక్కలు అంటే పూర్తిగా నీటిలో కానీ లేదా బాగా తడిగా ఉండే నీళ్ళలో కానీ పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. పూర్తిగా నీటిలో కానీ లేదా బాగా తడిగా ఉండే నీళ్ళలో కానీ పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. ఇవి 5 రకాలు. నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు, ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు, ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. ఉదాహరణకు పిస్టియా లెమ్నా సాల్వినియా. పిస్టియా లెమ్నా సాల్వినియా నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలకు ఉదాహరణలు. ఈ మొక్కలు మృత్తికతో సంబంధం లేకుండా నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. ఈ మొక్కలకు మృత్తికతో ఎలాంటి సంబంధం ఉండదు, నీటి ఉపరితలంపైన స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. ఆ మొక్కలే పిస్టియా లెమ్నా సాల్వినియా. ఈ మొక్కలు మృత్తికతో ఎలాంటి సంబంధం లేకుండా నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు, ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. నెక్స్ట్, లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు. అంటే మృత్తికతో లగ్నీకరణ చెంది నీటి ఉపరితలంపై తేలే పత్రాలు కలిగినటువంటి, నీటి ఉపరితలం పైన తేలే పత్రాలు కలిగినటువంటి మొక్కలు మృత్తికతో లగ్నీకరణ చెంది ఉంటాయి. కాకపోతే పత్రాలు వచ్చేసి నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు, రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్. రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్. ఈ రకం మొక్కలు వేరు వ్యవస్థ సహాయంతో మృత్తికలో నాటుకుని ఉంటాయి. పొడవైన పత్ర వృంతాలు ఉంటాయి. పొడవైనటువంటి పత్ర వృంతాలు నుండి పత్రాలు వచ్చేసి నీటి ఉపరితలం పైన, పత్రదళాలు నీటి ఉపరితలం పైన తేలుతూ ఉంటాయి. పత్రదళాలు నీటి ఉపరితలం పైన తేలుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి మొక్కలు వేరు వ్యవస్థ సహాయంతో మృత్తికలో నాటుకొని ఉంటాయి. పొడవైనటువంటి పత్ర వృంతాలు కలిగి నీటి ఉపరితలం పైన ఆ పత్ర దళాలు తేలుతూ ఉంటాయి. ఉదాహరణకు నింపియా విక్టోరియారిజియా. నింపియా విక్టోరియారిజియా మొక్కలు నీటి అడుగు భాగంన మృత్తికలో నాటుకొని ఉంటాయి. పొడవైన పత్ర వృంతాలను కలిగి ఉంటాయి. ఈ పొడవైన పత్ర వృంతాల సహాయంతో పత్ర దళాలు నీటి ఉపరితలం పైన తేలుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి నింపియా విక్టోరియారిజియా. నీటి అడుగు భాగంలో మృత్తికలో స్థాపితమై ఉండి పొడవైన పత్ర వృంతాలను కలిగి ఉండి పత్ర దళాలు నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. ఉదాహరణకు నింపియా విక్టోరియారిజియా. నెక్స్ట్, పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండేటువంటి మొక్కలు, సబ్మెర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. అంటే పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలు సబ్మెర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. అంటే నీటిలో పూర్తిగా మునిగి ఉంటాయి, ఇక్కడ అవలంబితంగా ఉంటాయి. అంటే మృత్తికతో కానీ గాలితో కానీ సంబంధం లేకుండా ఉంటాయి. ఈ మొక్కలు నీటిలో మాత్రమే సంబంధం కలిగి ఉంటాయి. పూర్తిగా నీటిలో మునిగి ఉంటాయి. మృత్తికతో నాటుకొని ఉండకుండా అవలంబితంగా ఉంటాయి. మృత్తికలో నాటుకొని ఉండకుండా అవలంబితంగా ఉంటాయి. ఉదాహరణకు హైడ్రిల్లా యూట్రిక్లేరియా. పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలు, సబ్మెర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. ఈ మొక్కలకు కేవలం నీటితో మాత్రమే సంబంధం ఉంటుంది. వాతావరణం వాయువుతో కానీ మృత్తికతో కానీ సంబంధం లేకుండా ఉంటుంది. నీటిలో మాత్రమే సంబంధం కలిగి పూర్తిగా నీటిలో మునిగి ఉంటాయి. మృత్తికలో నాటుకొని ఉండవు. ఇక్కడ మృత్తికతో సంబంధం ఉండవు. ఇట్లా వాయువుతో సంబంధం ఉండదు. కేవలం నీటిలో మునిగి ఉండి
నీటి అవలంబితంగా ఉంటాయి. అవలంబితంగా ఉదాహరణకు హైడ్రిల్లా యుట్రిక్యులేరియా, హైడ్రిల్లా యుట్రిక్యులేరియా. సబ్మెర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. ఈ మొక్కలకు కేవలం నీటితో మాత్రమే సంబంధం ఉంటుంది. మృత్తికతో సంబంధం ఉండదు, గాలితో సంబంధం ఉండదు. నెక్స్ట్, లగ్నీకరణ చెంది నీటిలో తేల పత్రాలు కలిగినటువంటి మొక్కలు. ఉదాహరణకు వ్యాలిస్నేరియా. లగ్నీకరణ చెంది ఉంటాయి. మృత్తికలో లగ్నీకరణ చెంది ఉంటాయి. మృత్తికలో లగ్నీకరణ చెంది ఉండి పత్రాలు నీటిలో తేలియాడుతూ ఉంటాయి. తేలియాడుతూ వ్యాలిస్నేరియా. లగ్నీకరణ చెంది నీటిలో తేలియ పత్రాలు గల మొక్కలు. సబ్మెర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్, వ్యాలిస్నేరియా. ఈ మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి ఉంటాయి. పూర్తిగా నీటిలో మునిగి ఉంటాయి. వేరు వ్యవస్థ సహాయంతో కొలను అడుగున మృత్తికలో నాటుకొని, వేరు వ్యవస్థ సహాయంతో కొలను అడుగున మృత్తికలో నాటుకొని ఉంటాయి. లగ్నీకరణ చెంది నీటిలో తేలే పత్రాలు కలిగినటువంటి మొక్కలు వ్యాలిస్నేరియా. వ్యాలిస్నేరియా. సబ్మెర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్. ఈ మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి ఉండి వేరు వ్యవస్థ సహాయంతో కొలను అడుగు భాగంగా మృత్తికలో నాటుకొని ఉంటాయి. నెక్స్ట్, ఉభయచర మొక్కలు, యాంఫీబయాస్టెమ్స్. ఉభయచర మొక్కలు సాజిటేరియా, టైఫా మరియు లిమ్నోఫిలా. సాజిటేరియా, టైఫా మరియు లిమ్నోఫిలా అనేటువంటి ఈ మొక్కలు ఉభయచర. ఈ రకం మొక్కలు పాక్షికంగా నీటిలోను, పాక్షికంగా వాయుగతంగాను పెరుగుతాయి. పాక్షికంగా నీటిలోను, పాక్షికంగా వాయుగతంగాను పెరుగుతాయి. ఉభయచర యాంఫీబియస్ ప్లాంట్స్. ఉదాహరణకు సాజిటేరియా, టైఫా, లిమ్నోఫిలా. సాజిటేరియా, టైఫా, లిమ్నోఫిలా. ఇవి నీటి మొక్కలు. ఈ నీటి మొక్కలు 5 రకాలు. పూర్తిగా నీటిలో మునిగి కానీ బాగా తడిగా ఉండే నీళ్ళలో కానీ పెరిగే మొక్కలనే నీటి మొక్కలు అంటారు. ఇవి 5 రకాలు. నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు, లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలు కలిగినటువంటి మొక్కలు, పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండేటువంటి మొక్కలు, లగ్నీకరణ చెంది నీటిలో తేలియ పత్రాలు కలిగినటువంటి మొక్కలు, ఉభయచర మొక్కలు. ఇవి మొక్కలు, నీటి మొక్కలు 5 రకాలు.